రీ రిలీజ్ ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. వన్ లో చెప్పాలంటే గూస్ బంప్స్ అని చెప్పాలి. గూస్ బంప్స్ అయితే ఉంది ట్రైలర్ అయితే. వచ్చినప్పుడు అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయితే కాలేదు. ఫస్ట్ వచ్చిన ట్రైలర్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసాడు అయితే, బట్ ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పాలి. నీల్ నెవర్ డిసప్పాయింటెడ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే మళ్ళీ ప్రూవ్ అయితే చేస్తాడని చెప్పి నాకైతే అనిపించింది. నీల్ గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎలివేషన్ సీన్స్, అలాగే బిగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఆ ఎలివేషన్స్ ఉంటాయి ఆ స్టోరీలో, అవి అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అని చెప్పి అయితే నాకైతే ట్రైలర్ చూస్తున్నప్పుడు ప్రతి సెకండ్ అయితే అనిపించింది. ఎస్పెషల్లీ నీకు గన్ వాడడం వచ్చా అని ప్రభాస్ అడిగినప్పుడు ఒక మిషన్స్ వస్తుంటాయి చూడండి, అసలు ఇది కదా నీల్ థాట్, ఇది కదా నీల్ రేంజ్ అని చెప్పి అయితే నాకైతే అనిపించింది. మన నీల్ దగ్గర నుంచి కావాల్సింది ఇప్పటి వరకు మనం చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలివేషన్ సీన్స్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ ట్రైలర్ లా ఒక్క షాట్ చాలు నాకైతే అనిపించింది. గన్స్ వాడడం వచ్చని చెప్పి ఆ గన్స్ ఇట్లా రోల్ అయి వస్తుంటే కాలుస్తుంటాయి చూడు. అండ్ అలాగే ప్రభాస్ గారు మెకానికే కాదు, తన వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ మెకానికే కాకుండా తను ఒక ఆర్మీని కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నా అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింగ్ గా ఒక సుల్తాన్ గా మనకి పృథ్వీరాజ్ గారు అయితే కనిపిస్తున్నారు. అతనికి సహాయం చేసే ఒక ఫ్రెండ్ గా ప్రభాస్ గారు అయితే కనిపిస్తున్నారు అనమాట. ఇది ఉగ్రం మూవీకి దగ్గర పోలికలు ఉన్నప్పటికి కూడా ఫ్రెండ్షిప్ స్టోరీ అన్నప్పుడు పోలికలు ఉంటాయి. ఇక్కడ కూడా ఫ్రెండ్ హెల్ప్ అంటే అక్కడ హీరో వెళ్ళి సహాయం చేస్తాడు, కానీ అక్కడ అదంతా నార్మల్ ఒక ఊర్లో జరిగే స్టోరీలా కనిపిస్తుంది. బట్ ఇది చూస్తుంటే ఒక డిఫరెంట్ వరల్డ్ కనిపిస్తుంది. ఒక హై బడ్జెట్ మన ప్రశాంత్ నీల్ గారికి ఇస్తే ఏ రేంజ్ లా దాన్ని చూపించగలుగుతారు అనేది అయితే క్లియర్ గా కనిపించింది. 100 crores బడ్జెట్ తో కేజీఎఫ్ ఆ లెవెల్ లో హైలైట్ చేసిన వ్యక్తి ఆల్రెడీ 300 crores 200 crores బడ్జెట్ ఇచ్చిన మూవీకి ఈ రేంజ్ లో భారీ ధనం చూపించారంటే హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ నీల్ గారు. నాకైతే సూపర్ గా నచ్చేసింది ట్రైలర్. మరి మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. ఇంకా మాట్లాడుకోవాలి. శృతి హాసన్ ఉంది, పృథ్వీరాజ్ గారు, జగపతి బాబు గారు, ప్రభాస్ గారు లుక్స్ అండ్ మాస్ కటౌట్కి ఆఫ్టర్ మిర్చి తర్వాత పర్ఫెక్ట్ మూవీ అయితే పడబోతుంది. మిర్చి తర్వాత బాహుబలి 2 సిరీస్ తీసేస్తే ఆ తర్వాత ఒక్క మూవీ కూడా తనకి మాస్ కటౌట్కి సరైన మూవీ పడలేదు కూడా. అండ్ ఇది మూవీని ఫ్యాన్స్ అందరికి సాటిస్ఫై చేస్తుందని చెప్పి నేను బలంగా గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేసుకుని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ట్రైలర్ లో ఏ పార్ట్ నచ్చింది ఎక్కువగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ దీంట్లో శత్రువు అవుతాడు అని చెప్పి లాస్ట్ లో ఇంటి ఇచ్చేసి పార్ట్ 2 కూడా తీస్తారు. దానికి స్టోరీ అండ్ పృథ్వీరాజ్ ప్రభాస్ ఇద్దరు విలన్స్ అవుతారు అని చెప్పి చూపించారు అనుకుంటున్నాను. దీని వీడియో గురించి డీటెయిల్ గా నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. దాని బ్రేక్ డౌన్స్ ఇది చేసిన రివ్యూ, నా ట్రైలర్ చూడగానే అనిపించిన ఫీలింగ్స్ అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.